కొంతమంది బీబీలో వెళ్ళినప్పుడు ఇది నేర్చుకున్నామంటారు, అంటే 20 మంది మెంటాలిటీస్తోని. మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో వెళ్ళి ఇంతమంది కపుల్స్లో ఏం నేర్చుకున్నారు? ఇంకోసారి మనిషిని నమ్మొద్దు అని నేర్చుకున్నాను. అంత మాట ఇంకొకసారి జీవితంలో బేసిక్గా నేను ఎలాంటి వాడిని అని అంటే, నా అనుకుంటే నేను నెత్తి మీద పెట్టుకుంటా. నో మ్యాటర్ వాట్, నువ్వు మంచోడువా చెడ్డోడువా నాకు ఫరక్ పడదు. నువ్వు దునియా మొత్తానికి చెడ్డోడు అయిపో, నాకు సంబంధం లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో ఎలా ఉన్నావు అనేది నాకు మ్యాటర్ అవుతుంది. ఇక నా ముందుండి బాగా మాట్లాడి నేను బయటికి వచ్చాక నాకు లైక్ మెనీ పీపుల్ నా సర్కిల్లో, అరే ఇట్లా మాట్లాడినారు ఒకసారి చూడు అని చెప్తే, ఇంక్లూడింగ్ అంటే టైం మెన్షన్ చేసి ఈ టైం చూడు ఒకసారి అని చెప్పారు నా సర్కిల్లో. అది చూశాక నాకు కళ్యాణ్ గేమర్, కళ్యాణ్ ఎంత స్వార్థపరుడు, కళ్యాణ్ ఇట్లా కళ్యాణ్ అట్లా, అరే వై వీక్ 1 నుంచి నేను చూసింది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నోట్లో కళ్యాణ్ అనే వినిపించింది. కళ్యాణ్ కాకుండా ఇంకో పేరు వినిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్ వాసంతి వాళ్ళు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వలేదు ఏది పాయింట్అవుట్ చేయడానికి. అన్ఫార్చునేట్లీ అది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఫైట్ వల్ల, అది మా ఇద్దరు ఫైట్ కాదు, మళ్ళీ క్లారిటీ చెప్తాను, సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, థర్డ్ పర్సన్ వల్ల మా ఇద్దరి మధ్యలో నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేవు అని. మళ్ళీ తనతో ఫైట్ కాదు, మళ్ళీ ఇట్ ఈస్ తనతో అస్సలకే కాదు ఫైట్, తన మీద జరిగిన దాని మీద ఒక కాంటెక్స్ట్ మీద ఫైట్ చేశాను అంతే. అంటే ఈ రోజు ఒక చిన్నది, రేపు యూ హ్యావ్ టు టేక్ స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. అది ఫన్ కాదా కాదు, మీకు నచ్చలేదా ముఖం మీద చెప్పండి, ఫరక్ పడదు. పక్కనోడు ఏమనుకుంటున్నాడు, ఆడేమనుకుంటున్నాడు. నేను మోమాటానికి వెళ్ళే 9 వీక్స్ అలా ఉన్నాను.